అయితే ఇది టెక్నికల్ గా ఉండే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మెరిట్స్ డిమెరిట్స్ ఇప్పుడు మిత్రులందరూ మాట్లాడారు. ఓకే. కానీ సో టెక్నికల్ విషయాలు పద్మారావరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పేశారు, మిగతా మిత్రులు కూడా చాలా క్లియర్ గా చెప్పేశారు. కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే కులగణన ఇక్కడ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూర్చున్నది. నెక్స్ట్ సర్పంచి వాళ్ళ సమస్యలు ఇంతకుముందు వాళ్ళకు పరిష్కరించాల్సిన జీతభత్యాలు కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు పెండింగ్ లోనే ఉన్నాయి. ఓకే. ఈ పాపం ఎవరిది అంటే రెండు ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వంది ఈ ప్రభుత్వంది. ఈ కులగణన విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం మనం ఆలోచిద్దాము. కులగణన లోపల ఎందుకు జనాలు తగ్గారు, సో ఓన్లీ అగ్రకులంలోనే ఎందుకు పెరిగారు? సో ఇది చాలా కీలకమైందండి. దీన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే చాలా చిన్నగా వాళ్ళకు కనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు ఏంటంటే తగ్గించిండ్లు అంటున్నారే తప్ప ఎందుకు తగ్గారు అనే దాన్ని కొంచెం ఆలోచిస్తే అది ఒక మనిషి లోపల భయాన్ని బయటికి తీసుకొస్తారు. ఒక డాక్టర్గా, ఒక మెడికల్ డాక్టర్గా మనం కొన్ని విషయాలను ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒక్క విలేజ్ లోపల మనకు గ్రామ పంచాయతీలు దగ్గరగా 1200 వరకు 12,000 వరకు ఉన్నది. 12,000 కూడా కాదు, సో ఇంకొంచెం తక్కువనే. సో 10,000 అనుకుందాము. సో నియర్ బై 12,000 ఉన్నాయి, 11,000 చిల్లర ఉన్నాయి, 10,000 అనుకుందాం గ్రామ పంచాయతీలు. గ్రామ పంచాయతీకి ఆల్కహాల్ వల్ల ఒక్కరు చనిపోయినా కూడా ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం చూసినట్టయితే దగ్గరగా 16 లక్షల మంది ఈ 10 ఏళ్ల నుంచి 11 ఏళ్ల వరకు 20 లక్షల మంది చనిపోయినట్టు మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఎస్సీ జనాభాలో కూడా విపరీతంగా చనిపోయారు, ఎస్టీలలో కూడా విపరీతంగా చనిపోయారు. మీకు రాష్ట్రం మొత్తం మీద ఈ 10 నుంచి ప్లస్ ఈ 1 year లో చనిపోయిన చావులను గతించిన చావులను కంపేర్ చేస్తే చాలా హై. ఇంతమంది చనిపోతుంటే ఈ చావులను ఎవ్వరు కూడా దీన్ని కాన్సన్ట్రేషన్ చేయటం లేదు. అందరికీ ఓన్లీ రాజకీయం మాత్రమే కనిపిస్తుంది, రాజకీయ అవసరాలు మాత్రమే కనిపిస్తున్నాయి, రాజకీయ అక్కర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ మన కుటుంబంలో చనిపోయిన విషయాన్ని మాత్రం మర్చిపోయాం. ఇప్పుడు మాట్లాడిన అందరికీ తెలుసు, వాళ్ళ ఊర్లలో కానీ వాళ్ళ బంధువులలో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ల వల్ల కానీ ఒక్కరైనా ఆల్కహాల్తో చనిపోయిన విషయం. అంటే ఈ నలుగురిలోనే ఆ టేస్ట్ కనిపిస్తే, మనం ఇంక్లూడింగ్ మీతోని మీ 5గురిలోనే అంత టేస్ట్ కనిపిస్తే, ఇక రాష్ట్రం 4 కోట్ల మంది జనాభా లోపల మాయమైన వాళ్ళు వాళ్ళ గురించి ప్రశ్నించాలి కదా, మూలాలను ప్రశ్నించాలి కదా. ఎందుకు చచ్చిపోయారు, ఈ చంపింది ఎవడు, ఈ చంపి ఎవడు బతుకుతున్నాడు అనే దాన్ని. నేను అగ్రకులాన్ని అని చెప్పేసి చాలా చిన్నగా ఒక మాట చెప్పదలుచుకోలేదు. నేను ఎవరు కూడా ఈ అగ్రకులమా, ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా అనేది కాదు. కానీ ఇంత భయంకరంగా చావులు జరుగుతూ ఉంటే, ఇంత ఉంటే ఒక్కసారి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మేమే ఎందుకు చావాలి అనే దాన్ని ఒకసారి ఆలోచిస్తే, నేను గౌరవంగా సవినయంగా ప్రాధేయపడుతూ చెప్తున్నాను. అది ఆలోచించండి. మన కుటుంబాలలో చచ్చిపోతున్నారు, మన బంధువులలో చచ్చిపోతున్నారు, మన ఇంటి పక్కలో చచ్చిపోతున్నారు, మన ఊర్లో చచ్చిపోతున్నారు. చచ్చిపోలేదా? ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ కనుక మీరు ఒక ప్రామాణికంగా తీసుకుంటే అందులోపల 30 to 40% పిల్లలకి తండ్రులు లేరండి. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్, దిస్ ఈస్ ద వెరీ క్లియర్ కట్ ఫ్యాక్ట్. గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే దగ్గరగా మినిమం మీరు ఓపీలో చూసినా కూడా అందులో సగం ఓపీ ఆల్కహాల్ ఎఫెక్టెడ్ తోనే కేసెస్ ఉంటాయి. ఆ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ అయి ఉండొచ్చు, సిరోసిస్ లివర్ అయి ఉండొచ్చు, ఆల్కహాల్ తోని ఇతర జబ్బులై ఉండొచ్చు, విడ్రాల్ ఆల్కహాల్ ఉండొచ్చు, లేకపోతే ఆర్టీఎస్ ఉండొచ్చు. ఆర్టీఏ మీన్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్. ఇలాగా ఇంకా మిగతా అనేక అసాంఘిక కార్యక్రమాలన్నీ ఈ ఆల్కహాల్తో జరుగుతుంది. దీన్ని ఏ ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ ప్రశ్నించకపోను ఇంకా విచ్చలవిడిగా గత ప్రభుత్వం లోపల అంతకు ముందు 2014 నుంచి 14 వరకు ఉన్న మనకు ఆల్కహాల్ లెక్కలు చూస్తే 2014 వరకు 14,000 కోట్ల మన ఆదాయం అండి. గత ప్రభుత్వం వెళ్లే నాటికి మన ఆదాయం 50,000 కోట్లు. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలో మనం పెరిగిన ఆదాయం 15,000 కోట్లు, అంటే 65,000 కోట్లకు చేరుకున్నాం. ఇది అఫీషియల్ గా.
ఇక బెల్ట్ షాప్ లో దానికి రెట్టింపు ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇది 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 మనం ఆలోచించాల్సింది. నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ స్థానిక ఎలక్షన్స్ అనగానే ప్రభుత్వాలకు చిన్న చూపు. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో పెరిగే వ్యక్తులకు వాళ్ళకు భద్రతతో పాటు అనేక అంశాలు అక్కడ క్రోడీకరించేసి ఏది నిజాలు అనేది తెలుసుకోవడానికి ప్రభుత్వానికి భయాందోళనలో గురవుతుంది. కాబట్టి ఈ ఎలక్షన్లు 10 సంవత్సరాల మీరు పాలన చూడండి. తెలుగుదేశం పార్టీలో నుంచి వస్తే కాంగ్రెస్ నుంచి వస్తే బీఆర్ఎస్ నుంచి వస్తే ఇప్పుడు కాంగ్రెస్. ఒక్కసారి మాత్రమే జరిగినాయి స్థానిక సంస్థల ఎలక్షన్స్, అంత మించి జరగలేదు. అంటే ఇది ఏంటంటే మనం ఎంతైనా మాట్లాడనివ్వండి, ఎంతైనా వాగనివ్వండి, ఇది వాళ్ళకు పట్టించదు. ఎందుకంటే దాచుకోవడానికి కావాల్సింది వాళ్ళకి కావాల్సిన కొంతమంది అధికారులను అండగా పెట్టుకొని చేస్తారు తప్పితే ప్రజాప్రతినిధులు ఉంటే వీళ్ళ పప్పులు ఉడుకో కాబట్టి అందరు వీళ్ళకు పాజిటివ్ గానే ఉండకపోవచ్చు కాబట్టి నెగిటివ్ గా ఉంటారు కాబట్టి అది వీళ్ళు సహించరు. స్థానికంగానే కదా దోపిడీ చేయాల్సింది. ఆ దోపిడీ గత 30 సంవత్సరాల నుంచి మనం కాలాన్ని ఒక్కసారి పరిగణన చేసుకుంటే ఇప్పటి వరకు మనం చూసినట్టు అయితే భూమిని మొత్తం కాజేసి పెట్టేసిండ్రు. మిగులు భూములన్నీ ఎగిరిపోయినాయి. మీకు 2006 లోపల అప్పుడు ఆ లెక్కల ప్రకారం మిగులు భూములు ఉన్నాయి మన దగ్గర 1,28,00,000 ఎకరాల మిగులు భూములు. ఈ రోజు ఎంతున్నాయి ప్రభుత్వంలో అంటే ఏం లేవంటారు. కాకులు ఎత్తుకపోయినాయా? దోపిడే కదా, దొంగలే కదా ఈ రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉండే నేతలు, అధినేతలు, సేమ్ టైం అధికారులు ఎవడు బట్టిన భూములను కొలగొడుతున్నారు కదా. ఇది ఎస్సీ బిడ్డలది, ఎస్టీ బిడ్డలది, మైనారిటీ బిడ్డలది, బీసీలది అని చెప్పుకోవడానికి మాత్రమే లెక్కలలో మనం ఉంటున్నాం తప్ప ఈ దేశం లోపల, ఈ వ్యవస్థ లోపల ఈ గాలి, నీరు, నిప్పు, ఈ భూమి